మాంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. మూవింగ్ టు ఇంటర్నేషనల్ అప్డేట్స్. ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో ఆశ్చర్యకర ప్రకటన చేశారు. 20% టోల్ విధిస్తున్నట్లు చేసిన ప్రకటనను ఉపసంహరించుకున్నారు. ఇక దానికి బదులుగా గల్ఫ్ దేశాలు అమెరికాతో కుదుర్చుకోబోయే భారీ పెట్టుబడులు, వాణిజ్య ఒప్పందాల ద్వారా ఆ ఖర్చును భర్తీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. టోల్ ఫీజును ప్రతిపాదించిన కొద్ది గంటల్లోనే మళ్లీ యూటర్న్ తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. హార్ముజ్ జలసంధిని ఉపయోగించే నౌకలపై కార్గో విలువలో 20% టోల్ ఫీజు వసూలు చేస్తామని ఇటీవల ప్రకటించిన ట్రంప్ ఇప్పుడు ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. ఈ విషయాన్ని ట్రూత్ సోషల్ వేదికగా ప్రకటించారు. నౌకలపై 20% టోల్ విధించాలన్న ప్రతిపాదనను ప్రకటించిన కొద్ది గంటల్లోనే వెనక్కి తీసుకోవడంతో ప్రపంచ దేశాల దృష్టి మరోసారి హార్ముజ్ జలసంధిపై పడింది. టోల్ ఫీజుకు బదులుగా గల్ఫ్ దేశాలు అమెరికాతో కుదుర్చుకోనున్న భారీ పెట్టుబడులు, వాణిజ్య ఒప్పందాల ద్వారా వచ్చే ఆర్థిక ప్రయోజనాలే సరిపోతాయని ట్రంప్ వెల్లడించారు. దీంతో హార్ముజ్ మార్గాన్ని వినియోగించే అంతర్జాతీయ షిప్పింగ్ సంస్థలు, చమురు దిగుమతి దేశాలకు తాత్కాలికంగా ఊరట లభించింది. ట్రంప్ నిర్ణయం వెనుక గల్ఫ్ దేశాల రాజులు, ఎమిర్స్తో జరిగిన చర్చలే ప్రధాన కారణమని అంతర్జాతీయ వర్గాలు పేర్కొంటున్నాయి. వారి విజ్ఞప్తుల నేపథ్యంలోనే టోల్ ప్రతిపాదనను అమెరికా వెనక్కి తీసుకున్నట్లు సమాచారం. అయితే టోల్ ప్లాన్ రద్దయినప్పటికీ ఇరాన్ ఓడరేవులపై అమెరికా అమలు చేయనున్న ఆర్థిక, రవాణా దిగ్బంధనం మాత్రం యథావిధిగా కొనసాగనుంది. మరోవైపు అమెరికా నిర్ణయాలపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హార్ముజ్ జలసంధి నిర్వహణలో అమెరికా జోక్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని స్పష్టం చేసింది. తమ ప్రాంతీయ హక్కులను కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది. ప్రపంచ చమురు సరఫరాలో అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి చుట్టూ తాజా పరిణామాలు రాబోయే రోజుల్లో అంతర్జాతీయ వాణిజ్యం, ఇంధన మార్కెట్లపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.